a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I do housing games. ప్రయాణికుల కోసం జనసేన పార్టీ తరఫున ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా దేశం అంటే అంతా ఒకటే, అదే జనసేన నినాదం అనే స్ఫూర్తితో 3 రోజుల పాటు ఈ దీక్షగా ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా పక్కన కదిలి చేతులు పట్టుకుని రౌండ్ గా ఉండాలి. ఇంకా మీరు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు అమానుషం, 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 అమానుషం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మూడు రోజుల క్రితం జరిగిన 28 మంది కాశ్మీర్ అంటే అందరూ కూడా ఇంతకుముందు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా భయపడేవారు. అలాంటిది మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కాశ్మీర్లో ఒక సుందరమైన పర్యాటక విధంగా తీర్చిదిద్దిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాంటి సుందరమైన ప్రదేశానికి మన రాష్ట్రం నుంచే కూడా ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తున్నారు. అలాంటి తరుణంలో ఉగ్రవాదులు కేవలం మన దేశానికి అపకీర్తి తేవాలనే ఒక ఉద్దేశంతో 28 మందిని నిర్మాషంగా కాల్చి చంపడం చాలా దురదృష్టకరం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో మన ప్రియతమ నేత కొత్తపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు గత 3 రోజులుగా కొత్తపేట నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆలమూరు మండలం ఆలమూరు గ్రామం హెడ్ క్వార్టర్లో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మానవహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన బండారు శ్రీనివాస్ గారికి, మిగిలిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు బండారు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రండి కేరళ
భారత్ మాతాకి. గత 2 రోజుల క్రితం కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో తీవ్రవాదులు ఒక పిరికి బంద చర్యగా మన భారతదేశ ఐకమత్యాన్ని, మన భారతదేశ ఔన్నత్యాన్ని వారు విభజించాలి అన్న ఆలోచనతో కొంతమంది పర్యాటకుల్ని జమ్మూ కాశ్మీర్లో చాలా తీవ్రంగా దుర్మార్గంగా హేయంగా హత్య కావింపబడటం, హత్య చేయడం జరిగింది. అయితే మన ప్రభుత్వం తరఫున మోడీ గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని, భారతదేశ ప్రభుత్వం తరఫున మన మోడీ గారు, ప్రధాని మోడీ గారు చాలా తీవ్రంగా దీన్ని చర్యగా తీసుకుని వెంటనే చర్యలు తీసుకుని వేట మొదలెట్టడం జరిగింది. పాకిస్తానీ తీవ్రవాదులు పాకిస్తానీ దేశం మద్దతుతో భారతదేశాన్ని విఘాతం కల్పించాలన్న ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమాలకి ప్రధాని తీవ్రంగా స్పందించడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తీవ్రవాదులను అయితే ఏరివేత వేయడం కూడా జరిగింది. కానీ ఏదేమైనా మన భారతీయుల్ని, మన సోదరుల్ని మనం తెచ్చుకోలేము. దాని మీద మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే తీవ్రత కలతో చెంది 3 దినములు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం, అదేవిధంగా ప్రతిరోజు కూడా మన భారతదేశ ఐకమత్యాన్ని తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలకు భాగంగానే మన మొదటి రోజు అయితే మన జనసేన పార్టీ జెండాని అవతానం చేసుకోవడం, అదేవిధంగా ఆ రోజు సాయంత్రం మళ్ళీ నిరసనగా వారి కుటుంబ సభ్యులకి తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కూడా కొత్తపేట మండలంలో జరపడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున రావులపాలెం మండలంలో మౌన దీక్ష, నిరసన దీక్ష కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు మన మండలం ఆలమూరు మండలంలో అయితే మన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల ఆదేశం మేరకు మానవహారం కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం, 3 రోజులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ వారికి ఆ కుటుంబాలకు తీవ్రమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ మనం తెలియజేసుకుంటూ ఈ సంతాపాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారికి కూడా వారి కుటుంబాలకి వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి 1 నిమిషం మనం మౌనం పాటించాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఔన్నత్యాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని, మనకి విభిన్న కులాలు, విభిన్న మతాలు ఎన్ని ఉన్న మన భారతదేశం అంతా ఒక్కటే, భారతీయులందరూ ఒక్కటే అనే స్థాయిలో మన భారతదేశం మీద అభిమానంతో మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మన భారతీయులు మనం అందరం ఏకతాటిగా ఉండాలని చెప్పి ఆలోచనతోటే ఉంటారు తప్ప వేరే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఎక్కడో కాశ్మీర్లో అక్కడ జరిగితే ఆయన తీవ్రత కలత చెంది తెల్లారకుండా మొట్టమొదటిసారిగా స్పందించిన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారైనా చెప్పుకోవాలి. అటువంటి మహా నాయకుడు వెనకాల మనం ప్రయాణం చేస్తున్నాం.
వారి ఆశయాలు మనం కలిసి ప్రయాణం చేయాలి. వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామని తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాణికుల కోసం జనసేన పార్టీ తరఫున ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా దేశం అంటే అంతా ఒక్కటే, అదే జనసేన నినాదం అనే స్ఫూర్తితో 3 రోజుల పాటు ఈ దీక్షగా ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా పక్కన కదిలి చేతులు పట్టుకుని రౌండ్ గా ఉండాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు అమానుషం, 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 అమానుషం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మూడు రోజుల క్రితం జరిగిన